ఆంధ్రభద్రాద్రి క్షేత్రంలో భగవద్గీత పారాయణ చేసిన శ్రీకృష్ణ పరివార్ సభ్యులు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో జాతీయ రహదారిని ఆనుకుని వివేకానంద కొండపై నిర్మాణంలో ఉన్న ఆంధ్రభద్రాద్రి తోలగిరి శ్రీ సీతారామచంద్ర క్షేత్రాన్ని కాకినాడ నగరానికి చెందిన శ్రీకృష్ణ పరివార్ వ్యవస్థాపక అధ్యక్షులు సుధామాధురి రామకృష్ణల ఆధ్వర్యంలో భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని సుమారు 100 మందికి పైగా ఆంధ్రభద్రాద్రి క్షేత్రాన్ని దర్శించి శ్రీ భగవద్గీత పారాయణ చేశారు. ఈ సందర్భంగా శ్రీరామ సేవక్ సభ్యులు ఘనస్వాగతం పలికి గురువర్యులు సుధామాధురి రామకృష్ణ దంపతులతో పాటు పలువురిని శాలువాలు కప్పి సన్మానించారు. నిర్మాణం పూర్తయి రాములూరు కొలువైన వెంటనే శ్రీకృష్ణ పరివార్ తరపున సంపూర్ణ భగవద్గీత పారాయణ చేయడానికి అవకాశం ఇవ్వాలని కమిటీ సభ్యులను కోరారు. ఈ క్షేత్ర నిర్మాణంలో తమ కుటుంబ సభ్యులతో కలిసి గర్భగుడిలో దశావతారాలతో ఉన్న గ్రానైట్ గుమ్మానికి సుమారు 60,000 రూపాయలు విరాళంగా ఇస్తున్నామని, అలాగే శ్రీకృష్ణ పరివార్ సంఘ సభ్యులంతా కలిసి 5,116 రూపాయలు విరాళంగా ఇచ్చామని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ సేవక్ సభ్యులు చాట్ల పుష్పారెడ్డి, గోగుల వెంకటేశ్వరరావు, పత్రి రమణ, కంబాల నారాయణరావులతో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ రోజున తోలగిరి క్షేత్రంగా నామకరణం చేయబడిన ఈ ఆంధ్ర భద్రాద్రి క్షేత్రానికి మా శ్రీకృష్ణ పరివార సేవా సంఘం రావడం జరిగింది. నిజంగా ఎంత చక్కటి వాతావరణం అంటే, ఈ హైవే మీద మీకు పెద్ద విరాట్ స్వరూపం మన అయోధ్య రామయ్య వస్తారు. అండ్ ఇక్కడ సేమ్ భద్రాద్రి నమూనాలో ఇక్కడ మనకి రాముల వారి దర్శనం ఇస్తారు. అంతా చాలా చక్కటి వేద ప్రయుక్తంగా ఇక్కడ విగ్రహాల నిర్మాణం జరుగుతుంది. అయితే మా శ్రీకృష్ణ పరివార సేవా సంఘం తరపున నేను మా తాతగారు మా నాన్నమ్మ పేరు మీద ఇక్కడ గర్భాలయంలో గ్రానైట్ గుమ్మం, దశావతారాల గ్రానైట్ గుమ్మానికి 60,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అండ్ మా శ్రీకృష్ణ పరివార్ తరపున కూడా అయోధ్య రామయ్య విగ్రహానికి విరాళం అందించాము. నిజంగా ఇలాంటి క్షేత్రంలో మనం ఒక ఇటుక వేసినా చాలు మన జన్మ ధన్యమైపోతుంది. మీ అందరినీ పేరు పేరున నేను అడిగేది ఒక్కటే, ఈ ఇంత చక్కటి క్షేత్రానికి మీ వంతు సహాయ సహకారాలు అందించండి. ద్రవ్య రూపంలో గాని, వస్తు రూపంలో గాని మీరు ఇచ్చిన ఆ అమూల్యమైన ఆ సహకారం ఈ దేవాలయ నిర్మాణానికి చాలా ఉపయోగపడుతుంది. ఇంత చక్కటి క్షేత్రం మన తూర్పుగోదావరి జిల్లాలో, మన కాకినాడ జిల్లాలో మనకి అతి దగ్గరగా ఉండడం మన పూర్వజన్మ సుకృతం. నిజంగా ఈ ఆలయం కంప్లీట్ అయిన తర్వాత మనం ఇక్కడ మొదటి సంపూర్ణ భగవద్గీత పారాయణ చేసే అవకాశం ఇవ్వాలి అని ఈ ఆలయ కార్యవర్గ కమిటీని అందరినీ కూడా నేను కోరుతున్నాను. చాలా సంతోషం అండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్.